ఎవడు మాట్లాడొద్దు రవి. ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణకి ఒక కారణం ఉన్నది. ఆ రోజులలో 1921లో మహాత్మా గాంధీ గారు ఏదైతే మార్చ్ 31 అండ్ 1 2 రోజులు విజయవాడలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రెండో రోజు మహాత్మా గాంధీ గారు పింగళి వెంకయ్య గారు నువ్వు జెండా తయారు చేసినావు, ఆ మోడల్ చూపించమన్నాడు. అంటే ఆయన ఆ జెండా ఏ విధంగా ఉండాలని నందిగూడెం గ్రామంలో దొరవారి అక్కడ ఉంటూ ఆయన మచిలీపట్నం ఆ రోజులలో అది బ్రిటిష్ పరిపాలన ఉండేది. దాని తర్వాత కృష్ణా జిల్లా ఏదైతే కోదాడు ఇప్పుడు తెలంగాణలో ఉన్నది. ఒకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఉండే జెండా మీద కలర్. అప్పుడు మహాత్మా గాంధీ అన్నాడు వైట్ కూడా ఉండాలి, తయారు చేసి రమ్మన్నాడు. దాని తర్వాత ఆ జెండా ఆవిష్కరించడానికి 22 జూలై 1947 అంటే ఆగస్టులో వచ్చింది. 15 ఆగస్టుకు మన స్వాతంత్రం వచ్చింది. దానికంటే ముందే ఈ జెండాను ఆవిష్కరించి అందులో అశోక చక్రం పెట్టవడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఆ రోజులలో మరి ఏది కేంద్రంలో మా ప్రభుత్వం ఉండే ఆయనకు ఆనర్ చేయడానికి ఆయనది ఏదైతే స్టాంపు తయారు చేయాలని స్టాంపు మీద ఆయన బొమ్మ వేయడం జరిగింది. ఆ తర్వాత ఆలోచన వచ్చింది ఏదో ఎట్టి పరిస్థితుల్లో 2009లో భారతరత్న ఇవ్వాలనేది ఒక ఆలోచన కూడా వచ్చింది. కానీ అది పెండింగ్ ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తిరంగా ర్యాలీ అంటున్నాడు. ఎక్కడ కూడా తిరంగా ఉండాలనేది ఆయన ఆలోచన మంచిదే. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తిరంగా జెండా గురించి చర్చ జరుగుతూ ఉన్నది. కానీ ఆ తిరంగా జెండా జాతీయ జెండా తయారు చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి గుర్తింపు లేదు. అప్పుడే మేము అనుకున్నాం ఆయనకు భారత రత్న ఇవ్వాలని. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయనకు భారత రత్న ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే తిరంగా ర్యాలీ జరుగుతున్నది కానీ తిరంగాను తయారు చేసిన వ్యక్తికి న్యాయం జరుగుతలేదనేది నా ఉద్దేశం. అందుగురించి తప్పనిసరిగా మేమే కాదు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా, ఎవరితో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా రాయాలి. అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడిని అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఓ తెలుగువాడుగా భారతదేశంలో ఆనాడు స్వాతంత్రంలో పోరాడే సమయంలో జాతీయ జెండా ఎన్నో రోజులు కూర్చొని దొరవారి ఇళ్లలో కూర్చొని అక్కడ అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తూ మహాత్మా గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసినటువంటి పింగళి వెంకయ్య గారికి భారత రత్న ఇవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో స్వాతంత్రంలో జైళ్ళకు పోయిన వాళ్లకు అదేవిధంగా వారి ప్రతిభను చూసి ఆనాడు పోరాడినటువంటి వారికి సరి అయిన న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. పింగళి వెంకయ్య గారికి తప్పనిసరిగా భారత రత్న ఇస్తే నిజమైన ఎవరైతే జెండా తయారు చేసి మహాత్మా గాంధీకి సమర్పించినటువంటి వ్యక్తికి కొన్ని మార్పులు జరిగి అందులో ఆరెంజ్ గ్రీన్ ఉంటే వైట్ కూడా పెట్టమన్నాడు. ఆ తర్వాత అందులో అశోక చక్రం పెట్టి జాతీయ జెండాగా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా పట్టుకుంటాడు. ఒక తెలుగువాడు జాతీయ జెండా తయారు చేశాడు కాబట్టి ఆ తెలుగు వారికి తప్పనిసరిగా న్యాయం జరగాలని అదేవిధంగా చంద్రబాబు తోడు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా. అయ్యా మీ విజయవాడ వల్లనే ఈ కార్యక్రమం జరిగింది. పింగళి వెంకయ్య గారు మీరు కూడా ఎందుకంటే మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు మీ మాట వింటారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి జెండా తయారు చేసినట్టు పింగళి వెంకయ్య గారికి భారత రత్న ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అందుగుంచే
ఇవాళ రోజు మహాత్మా గాంధీ గారికి సమర్పించినటువంటి జెండా ఏ విధంగా ఉండాలని చూయించిన రోజు కాబట్టి ఇవాళ జాతీయ జెండా మా ఇంటి దగ్గర, అదే విధంగా ఇక రాను రాను అన్ని జిల్లాలలో కూడా పింగళి వెంకయ్య గారి గుర్తింపు జాతీయ జెండా ఎగురవేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. భారతరత్న ఇచ్చే వరకు నా పోరాటం కొనసాగిస్తా.